దామర్చెల్ల మండల కేంద్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం దళిత సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. దామర్చెల్ల మండల నామినేట్ పదవిలో దళితులకు ఈ రోజుకి ఎలాంటి పదవులు దక్కలేదు. పార్టీ జెండా వదిలిపెట్టకుండా మోస్తున్నందుకు తప్పనిసరిగా నామినేట్ పదవులలో అవకాశం కల్పించాలని మరియు ఎస్సీ సప్లాన్ నిధులు వెంటనే ఎస్సీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. దామర్చెల్ల మండల కేంద్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం దళిత సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. దామర్చెల్ల మండల నామినేట్ పదవులలో దళితులకు ఈ రోజుకి ఎలాంటి పదవులు దక్కలేదు. దళితుల పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలాంటి నామినేట్ పదవులు కానీ రాజ్యాంగ పదవులు కానీ కేటాయించకపోవడం బాధాకరం. దామర్చెల్ల మండలం ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ అంటే ఈ రోజు వరకు ఎస్సీలమైన మాకు నామినేట్ పదవిలో కానీ రాజ్యాంగ పదవిలో కానీ కేటాయించకపోవడం దురదృష్టకరం. రాబో నామినేట్ పదవులలో రాజ్యాంగ పదవులలో అనగా ఎంపీపీ, జెడ్పీటీసీ వాటిల్లో కూడా తప్పనిసరిగా కేటాయించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాము. మాదిగలు మండల స్థాయి పదవులు నామినేటెడ్ పోస్టుల్లో ఏ పదవి కూడా నోచుకోని పరిస్థితిలో దళితులు ఉన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా మరియు పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. నేటికి పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోస్తూ అధిష్టానం సూచన మేరకు వారు ఏ పిలుపు ఇచ్చినా కానీ అన్నిట్లో మేము భాగస్వాములమై పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలుపుకి తోడ్పడుతున్నాము. నిజమైన కాంగ్రెస్ వాదులమై మేము దళితుల పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మా గురించి ఆలోచన చేసి నిబంధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇప్పటికీ మీ సూచనలు పాటిస్తూ పార్టీయే ప్రాణంగా భావిస్తూ పార్టీ కోసం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని కేసులు పెట్టినా కానీ వాటి అన్నిటినీ ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ జెండా వదిలిపెట్టకుండా మోస్తున్నందుకు మాకు తప్పనిసరిగా నామినేట్ పదవులలో అవకాశం కల్పించాలని మరియు ఎస్సీ సప్లాన్ నిధులు వెంటనే ఎస్సీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్మన్ వెంటనే కేటాయించాలి. దళితులకు మార్కెట్ చైర్మన్ వెంటనే కేటాయించాలి. దళితులకు మార్కెట్ చైర్మన్ వెంటనే. ఎస్సీల ఉపకులాలకు ఎవరికైనా ఎస్సీలకు, దళితులకు ఒక మండల పార్టీ కానీ దామర్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఈ 2 పదవులు కావాలని గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, పెద్దలు జానారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. గత సంవత్సరం క్రితం జానారెడ్డి గారిని కలిసినప్పుడు ఆ పెద్దలు ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడూ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ రిజర్వేషన్ ప్రకారం రావట్లేదు కాబట్టి వీళ్ళు మనలో భాగమే కాబట్టి వీళ్ళకి ఇవ్వండి అని జానారెడ్డి గారు స్పష్టంగా ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి క్లియర్గా చెప్పినారు. అదొక భాగం అయినా కానీ దాన్ని తొంగలో దొక్కినారు. ఈరోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేరే వాళ్ళ పేర్లు ప్రపోజల్ చేసి పంపించారని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళంతా గత 30 సంవత్సరాల నుంచి ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఎవరి పేర్లు అయితే పంపించినరో వాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంది, మీ పాత్ర ఏంది? ఇవాళ ఎవరినైతే పెట్టదలుచుకున్నారో, మీరు ఎవరి పేర్లైతే మీరు ప్రపోజల్ చేసిర్రో వాళ్ళు ఎన్ని పార్టీలు మారి వచ్చిండ్రు? కాంగ్రెస్ వాళ్ళదే, తెలుగుదేశం వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, ప్రజారాజ్యం వాళ్ళదే, జగన్ పార్టీ వాళ్ళదే, అన్ని పార్టీలు వాళ్ళే. అటువంటి వాళ్ళకి మీరు ఇవాళ ఇస్తున్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? మీరు మీ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఏంది? మేము ఎందుకు అడుగుతున్నాం? ఒక 10 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి వారి ఆఫీస్కి వెళ్ళి మాకు ఇవ్వండి అయ్యా అని రిక్వెస్ట్ చేస్తే నా మనుషులైతేనే ఇస్తా, వేరే వాళ్ళకు ఇవ్వను అన్నారు. ఇది మాకు ఆ రోజు చాలా బాధ కలిగింది. మేము పార్టీ మనుషులం, వ్యక్తిగతంగా కాదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఆలోచనలు ఉండవు. అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని తూచా తప్పకుండా చేయాలా. కానీ కొంతమందికి కాంగ్రెస్ ఆలోచనలు తెలియదు, కాంగ్రెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు, కాంగ్రెస్ పద్ధతులు తెలియదు. అయినా కానీ పైన ఉండి పెత్తనం చేసుకుంటూ ఈరోజు మాకు ఇవ్వమంటే మాకు నచ్చిన వాళ్ళకే ఇస్తామని చెప్పే విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మీ పాత్ర వారి పాత్ర కాదు, అసలు మీ పాత్రను కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీ పాత్ర లేదు, వారి పాత్ర లేదు. వాడపల్లి బ్రిడ్జికి తెలంగాణ ఉద్యమంలో గోడలు కట్టింది మేము కదా, కేసులు తిన్నది మా నాయకులం. ఈ దామర్చెర్ల మండలంలో
మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజు? ఈరోజు మీ ఎమ్మటి తిరిగే మీరు పేరువేలు చేసే 24 గంటలు వీళ్ళైనా లీడర్లని మీరు అనుకుంటున్నారే, వాళ్ళందరూ లేరే. ఆ రోజు ఏ ధర్నాలో ఉన్నారు, ఏ కార్యక్రమంలో ఉన్నారు, దేంట్లో ఉన్నారు? మాకు ఆడ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ప్రతి ధర్నాలో మేము ఉన్నాం. మేము తింటున్నామో తినట్లేదో ఏ రోజు వచ్చి మీకు ఆడ ఫైర్వాల్ చేయలేదే మేము. ప్రతి కార్యక్రమాన్ని మేమే చేసినమే. ఆ రోజు మీరు ఎవరు లేరే. ఈరోజు ఎందుకు పదవులు అనేసరికి మొత్తం మీ రెడ్లకు ఎందుకు రాస్తున్నారు? 6 పదవులు ఉంటే 5 పదవులు రెడ్లకు ఎట్లా రాస్తారు? అన్ని మండల పార్టీలు రెడ్లకు ఇవ్వాలని మీరు ఎట్లా అనుకుంటారు? ఇది వివక్షత కాదా? ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే తిరుగుబాటు చేస్తాం. ప్రతి ఊర్లో ఉండేది మేమే. మీరు వస్తే జెండాలు కొట్టేది మేమే, జై కొట్టేది మేమే కదా. మేము లేకుండా మీరున్నారా? ఆ రోజు మేమే పని చేయకపోతే, బూతులలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేయకపోతే మీరు గెలిచేవాళ్ళ? ఇది ఎమ్మెల్యే గారికైనా వర్తిస్తుంది, ఎంపీ గారికైనా వర్తిస్తుంది, ఎమ్మెల్సీ గారికైనా వర్తిస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ విషయంలో మీరు చేయకపోతే మాకు ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉన్నది. మీరు వీళ్ళకేం దిక్కు లేదనుకుంటున్నారేమో. మా మాతృ సంస్థ అయిన MRPS, అటు వారికి మాల మహానాడు అన్నీ ఉన్నాయి. మేము పోతే, మేమే లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పునాదులే కదులుతాయి కదా. ఇవాళ 56 లక్షల మంది ఎస్సీలు ఉన్నారే. ఈ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది కాదా? ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 100% మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకేమైనా కాంట్రాక్ట్లు ఏమైనా 10 లక్షలు 20 లక్షల కాంట్రాక్ట్లు ఇచ్చి మిమ్మల్ని అడుగుతున్నామా? లేదే. ఆ ఫైరవ చేయమని అడుగుతున్నామా? ఈ ఫైరవ చేయమని అడుగుతున్నామా? మాకు మా లెక్క ప్రకారం గతంలో ఓసీలు 15 సంవత్సరాలు చేసిండ్రు. నారాయణ రెడ్డి గారు, పెదకోటి రెడ్డి గారు చేసిండ్రు మండల పార్టీ అధ్యక్షులు. గాజుల సీను 2 పీరియడ్లు చేసిండు బీసీ. శంకర్ నాయక్ గారు 5 ఏళ్ళు చేసిండు ఎస్టీ. అంటే ఎస్టీ మండల పార్టీ చేసిండు, బీసీ మండల పార్టీ చేసిండు, జనరల్లో రెడ్లు మండల పార్టీ చేస్తారు. ఎస్సీలకు ఏమైంది? మీకంటే మేమేమన్నా కాళ్ళు చేతులు లేకుండా మేమేమి నడవలేని మాట్లాడడం జరిగింది. విషయం ఏమిటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి మేము చెప్పే డిమాండ్ ఒకటే. ఏదేమైనా కానీ దామర్చల్ల మండలంలో దళితులకు మండల పార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మార్కెట్ కమిటీ అవకాశం కల్పించాలి. లేని పక్షంలో త్వరలో ఆమరణ దీక్ష చేయడానికైనా, ధర్నా చేయడానికైనా వెనకాడబోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ కుమదాసన మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు మన దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం హర్షణీయం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి దామర్చల్ల మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని, ప్రధానంగా ఎస్సీలను మాత్రం ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి దామర్చల్ల మండలం సంబంధించినటువంటి ఎటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, ఎంపీపీ లేదంటే జెడ్పీటీసీ పోస్టులలో కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఖచ్చితంగా మా దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇకనైనా, ఎందుకంటే భారతదేశం లోపల కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి దామర్చల్ల మండలంలో కూడా మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాం, ఎస్సీలుగా మరియు ఇతర బహుజన సంఘాలుగా. కానీ మేము ఓటు రూపంలోనే మేము ఇంకా ఉండాలన్నా, మేము పదవులు అనుభవించవద్దా? ఎందుకంటే మాకు ఈరోజు మరి ఎస్సీలకు దామర్చల్ల మండలంలో మరి రాజకీయ ప్రాతిపదికన నష్టం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ సమావేశానికి వచ్చినటువంటి దళిత సోదరులందరికీ మరియు మిగతా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి దామర్చల్ల మండలంలో గత 35-40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఏ రోజు కూడా ఎస్సీలకు ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, మండల పార్టీ పదవి కూడా దక్కని పరిస్థితి. మరి ఈరోజు ఎస్సీల ఓట్లు వేస్తే మరి బడుగు బలహీన వర్గాలందరూ మీకు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరు ఎంపీలు అవుతున్నారు, మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ
మరి ఇక దళితులకు రాజకీయంగా వారికి ఒక జనాభా ప్రాతిపదికన వాటా దక్కకుండా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా వారి యొక్క మా దళిత సోదరులందరికీ బీసీ సంఘం తరఫున మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటున్నాం. ఈరోజు మందకృష్ణన్న మరి తన జీవిత చరిత్రలో కని విని ఎనుగని రీతిలో పోరాటం చేసి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక పద్మశ్రీ అవార్డు దక్కించుకుంటుంటే దానికి ఆయన పోరాట పటిమ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము అడిగేది ఏంటంటే దామర్చల్ల మండలంలో మార్కెట్ చైర్మన్ కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, నామినేటెడ్ పోస్ట్ అయినా కావచ్చు, ఏదైనా కూడా దళితులకి తక్షణమే మరి మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఎంపీ గారు జానారెడ్డి గారు మీరందరూ చొరవ తీసుకొని దళితులకు దక్కాల్సినటువంటి పదవుల్ని దక్కే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరి దామర్చల్ల మండలంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఈ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే మరి ఎస్సీలకు చాలా ఒక్క పదవి వచ్చిందంటే చాలా అరుదు. కాబట్టి మేము బీసీ సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే జానారెడ్డి గారు పెద్దలు చొరవ తీసుకొని దామర్చల్ల మండలంలో నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే ఏదైనా కూడా పార్టీ అధ్యక్ష పదవి కానీ ఎస్సీలకి వెళ్ళని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.